హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 3 డేస్ నుంచి మనకి ఒక ఎన్టీపీసీ 30,307 వేకెన్సీస్ వైరల్ నోటీస్ అనేది చక్కర్లు కొడుతుందన్నమాట. అది యూట్యూబ్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ. సో అట్లీస్ట్ ఇది ఒక రియల్ నోటీసా? అట్లీస్ట్ అసలు నిజంగా రియలేనా? నిజంగా పడుతున్నాయి 30,000 ఎన్టీపీసీకి అది గ్రాడ్యుయేషన్లో. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఫస్ట్ లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 1235 మెంబర్స్ ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ లైక్ చేయండి మా. లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది ఈ వీడియో. ఓకే, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో. సో అసలు ఏమిది ఇంతకెందుకు? అసలు వైరల్ నోటీస్ ఏమి అంటే ఇది మామూలే కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంట ఇక్కడ చెప్పిండేది మనకి. ఇంకోటి ఓన్లీ గ్రాడ్యుయేషన్ పోస్టులు చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చిండేది. అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ వచ్చి 38/2025. నెక్స్ట్ 29/09/2025 అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది అని, నెక్స్ట్ మంత్ 30కి అంతా స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ అయితే రైజ్ చేసినాడు. అది ఎంతవరకు నిజమో అది ఒకసారి క్లారిటీ చెప్దాం. నెక్స్ట్ వేకెన్సీస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పోస్టులు చూడండి ఒకసారి. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ లెవెల్ 6 జాబ్ ఇది. సో ఏజ్ వచ్చి మనకి ఏమి ఇచ్చాడంటే 01/01/2025కి ఇచ్చాడు. 18 to 36 years వరకు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి పోస్టులు అంటే ఆల్ ఓవర్ ఇండియాలో 6,235. స్టేషన్ మాస్టర్ వచ్చి 5,623. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇది వచ్చి 3,562. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చి 7,520. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 7,367. ఓవరాల్గా చూసుకుంటే రఫ్గా 30,307 పోస్టులు అనేవి రిలీవ్ చేస్తామనేది ఇది ఒక అసలు అట్లీస్ట్ నిజమా ఇది కాదా అనేది చూద్దాం. సో ఈ నోటీస్ అనేది ఎక్కడ బెడిసి కొడుతుందంటే నా సజెషన్ మనకి రీసెంట్గా వచ్చిన ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ మనకి ఈ పాండమిక్ అనేది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బెడ్సి కొడుతుంది అనమాట. COVID-19 రిలాక్సేషన్ ఇవ్వాలి ఈ 2 నోటిఫికేషన్స్కి. ఈ నోటీస్కి ఇచ్చాడు. ఎలా ఏంది సిచ్యువేషన్ అనేది రియల్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ నోటీసు మంచి పోస్టులు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి రియల్ అయితే మన సిచ్యువేషన్ ఏంటంటే హ్యాపీ, మ్యాక్సిమం ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫేక్ అయితే ఇంకా మనల్ని మనం చూసుకొని నవ్వుకోవడమే. దీన్ని ఆశపడ్డాం కదా, ఇన్ని పోస్టులు పడ్డాయి 30,307 అని, చాలా ఎక్కువ పోస్టులు అనమాట ఇది. ఓకే, రియల్ అయితే ఇది సిచ్యువేషన్, ఫేక్ అయిందంటే మనం చూసుకోవాల్సిందే. ఓకే, ఇలాంటివి చూస్తున్నాం వీడియోస్ అని. నెక్స్ట్ చూడండి రియల్ అయితే నెక్స్ట్ ఏంటి? రియల్ అయితే ఇంకేం చేసాం, ఇంకో 1 year వెయిట్ చేసి అంటే ఇంకా ప్రిపరేషన్ చేసే దీనికి ఒక టైం అనమాట. ఇంకొక 1 year ఎగ్జామ్ రాసుకోవచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ ఇంకో 1 year దొరుకుతుంది ఇంకంతే. ఇంకా అది ఎన్టీపీసీ కావచ్చు, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్లో ఈసారి తగ్గినాయి కదా మార్క్స్, దాన్ని కట్ ఆఫ్ బేస్ చేసుకొని పోయిన వాళ్ళు నెక్స్ట్ ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ ఫైనల్ చూడు, వాళ్ళు మంచి ఛాన్స్. ఓకే, ఇది రియల్ అయితే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం చెప్తాను ఆగండి. నెక్స్ట్ న్యూగా రైల్వేస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, రీసెంట్గా ఉండే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అక్కడ ఏజ్ మెన్షన్ చేశాడు కదా, ఏజ్ ఎంత మనకి 01/01/2025కి మెన్షన్ చేశాడు మనకి. 2025కి న్యూ రైల్వేస్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా పడింది, దాని నోటీస్ గురించి నేను చెప్పలే. ఐబీ కూడా పడింది, ఒకసారి అప్లై చేసుకోండి. డిగ్రీ క్వాలిఫికేషన్ చూడండి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు చేసేసుకోండి. నా సజెషన్ ఏమంటే ఫస్ట్ ఉండే ఎగ్జామ్స్కి నీట్గా ప్రిపేర్ కాండి. మరీ కొత్త నోటీసెస్ వస్తున్నాయిలే దాన్ని చూసుకుందాంలే, పోస్ట్పోన్మెంట్ అవసరం లేదు, నెక్స్ట్ అవసరం లేదు. మనకు ఉండే దాంట్లోనే ఇప్పుడు మనకి ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి సింపుల్గా. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, గ్రూప్ డి ఉంది,
నెక్స్ట్ ఏఎల్పి ఉంది. ఏఎల్పి చూడండి ఏమైందో లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ టెక్నీషియన్ వస్తుంది. మళ్ళీ టెక్నీషియన్ ఈ 28th వరకే లాస్ట్ డేట్. ఎవరైనా అప్లై చేయకుంటే అప్లై చేసేసేయండి. అదేగాక ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ మంత్ 28th లోపల ఉండే సర్టిఫికేట్ తీసుకుని అప్లోడ్ చేయాలి. నీట్గా అప్లోడ్ చేయండి. ఓకే, ఖచ్చితంగా నీట్గా అప్లై చేయండి. ఏది పడితే అది చేయొద్దండి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రిపరేషన్ చేసే వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ అదే చెప్తున్నా. దీన్నే డిస్ట్రాక్షన్స్ అవ్వడం అంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం. ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇంకా అనవసరం. ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు అనవసరం. మన దగ్గర మార్క్స్ పోయినప్పుడు మనం దీని గురించి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచిద్దాం. అంతే నా సజెషన్ ఇది. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమంటే ఇప్పుడు నోటీస్ వచ్చిందిలే అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చేద్దాంలే అనే మైండ్ సెట్ అయితే పెట్టుకోవద్దమ్మా. ముందే ఇప్పుడుండే నోటిఫికేషన్స్కే ప్రిపేర్ కాండి. అంతలోపలే తర్వాత ఏమైనా ఛాన్స్ ఉంటే చూద్దాం. రాకపోతే ఏం చేస్తారు చెప్పండి. సో ముందు ప్రిపరేషన్ మీద ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్. ఓన్లీ ఫోకస్ ప్రిపరేషన్. నా సజెషన్ ఇది. ప్రతి ఆస్పిరెంట్ చెప్పేది అదే అనమాట నేనైతే. నెక్స్ట్ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అసలు జరుగుతుందా లేక పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇవి కూడా ఉంది పాయింట్ ఇక్కడ. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా లేక ఉందా అంటే చూద్దాం. ఒక 1 వీక్ ఏమైనా నోటీస్ రిలీజ్ చేస్తాడో. మ్యాక్సిమం అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫైనల్ వరకు చూడండి. ఎందుకు చెప్తాను ఒకసారి, ఫైనల్ వరకు. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ఇంకా మ్యాక్సిమం అక్టోబర్లో ఉందని ప్రీవియస్ వీడియోలో చేశాను అనమాట నేను. మ్యాక్సిమం అక్టోబర్లో ఉంటుంది ఖచ్చితంగా. సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ జరిగే ఛాన్స్ ఉంచుంది మా గ్రూప్ డి కూడా. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎందుకు అసలు జరుగుతుందా లేక అనే క్వశ్చన్ రైజ్ చేశానంటే ఇక్కడ రీసెంట్గా ఏఎల్పి సిబిఐటి ఎగ్జామ్ జరిగిందనమాట. చాలా మంది ఏజ్ ఫైనల్ ఉంటుంది చూడు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు పాపము. అసలు రైల్వే వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు. అసలు ఎగ్జామ్ సెంటర్లో అసలు ట్రాన్స్పరెన్స్గా జరుగుతుందా ఏమవుతుందా అనేది కొన్ని సెంటర్లు అయితే సిస్టమ్ అనేవి ఇవి అయిపోయినాయి. అసలు ఎగ్జామే రాయకోకుండా అయిపోయింది అనమాట. అంటే స్ట్రక్ అయిపోయినాయి. అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంది పాపము. చాలామంది అయితే ఏడుస్తున్నారు. అసలు ఏజ్ అయిపోయిన వాళ్ళైతే మంచి ఫైనల్ ఛాన్స్ అనుకున్న వాళ్ళైతే ఘోరం వాళ్ళ సిచ్యువేషన్. చాలా బాధ వేసింది ఆ వీడియోలు చూసి నాకైతే. ఇంకా దానికి కూడా వీడియో ఎందుకు చేయడం అని నాకే నచ్చక చేయలేదు నేను. అసలు రైల్వే ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందా లేదా అనేది ఒక డౌట్ రైజ్ అవుతుంది నాకైతే అదే మైండ్ అనిపించేస్తుంది. అసలుకి సీరియస్గా చదువుతున్న స్టూడెంట్స్ సిచ్యువేషన్స్ ఎలా ఏమైపోతుందో అనేది అయితే ఒక మైండ్ అనేది అయితే వస్తూ ఉంది. రాంగ్ ఇది ఇప్పటి నుంచి జరగలేదు కానీ ఏమవుతుందంటే అది ఎన్టీపీసీకి కూడా జరిగింది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూని ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ జరిగింది, ఇప్పుడు సైకోమెట్రిక్ జరిగింది. నెక్స్ట్ మేము కూడా ఏఎల్పి రాసేటప్పుడు ఒక ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ సిబిటి 1 సిబిటి 2కి సిబిటి 2కి పోయినప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్. సిస్టమ్స్ అనేవి హ్యాంగ్ అయిపోవడము లేదా ఏదో ప్రాబ్లం రావడము. అది లేకోకుండా జేఈ ఎగ్జామ్స్ అయితే సేమ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ కావడము. అసలు ఎందుకు ఇంత ట్రాన్స్ఫరింగ్గా జరుగుతుందంటే అసలు ఏం చేస్తున్నారు రైల్వే వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. నార్త్ ఛానల్స్ అయితే మంచి రైల్వే రిఫార్మ్స్ తీసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. అది రిఫార్మ్స్ ఫామ్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట. ఇంకా ఎస్ఎస్సి అయితే న్యూ ఇంటర్ఫేస్ వచ్చింది. అసలు దాని సిచ్యువేషన్ ఏందో కూడా నెక్స్ట్ చెప్తాను. ఒకసారి చెప్పాలనుకుంటున్నా. ఆ వీడియో కూడా చేస్తాను. అది కూడా ఏం జరిగినా ఫైనల్గా మనం జాబ్ కొట్టాలా, మనం సెటిల్ కావాలా అంతే. ఇంకా మైండ్లో పెట్టుకొని ఇవన్నీ ఇంకా నీ టైం బాగుంటే అదే చెప్తున్నాను కదా, నువ్వు 99% ప్రిపరేషన్ చేస్తే నీకు 1% అన్న ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అది గాడ్ గ్రేస్ మీ సిచ్యువేషన్స్ అవి ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇది నేను చెప్పే మాట. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ అనేది ఎగ్జామినేషన్స్ చూద్దాం. ఈరోజు డేట్ ఎంత 20. మేబీ ఇంకొక 1 వీక్లో మనకి ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ రావాలా. చూద్దాం నోటీస్ ఏమన్నా రిలీజ్ చేస్తాడేమో మనలా. అంటే ఈ సిచ్యువేషన్ చూసినాక జరుగుతుందా జరగదా అనేది అయితే డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది. నాకైతే వస్తుంది ఏమన్నా మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడు వీడియో అని. అది సిచ్యువేషన్ అనమాట. సో ఇది గట్టి ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఫేక్ అని నేను అనుకుంటున్నా. నన్ను ఏం తిట్టుకోద్దని మళ్ళా మంచిగా
పాజిటివ్‌గా కావాలని నేను అనుకుంటున్నా. ఎందుకు ఫేక్ సార్ ఇక్కడ అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వలేదు మనకి. అది ఏఎల్‌పీకి నెక్స్ట్ ఇప్పుడుండే టెక్నీషియన్స్‌కైతే ఇవ్వలే. దీనికి ఎలా ఇస్తాడు మరి? ఇంక రైల్వే రిఫార్మ్స్ తీసుకొనొస్తే మాత్రమే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అది పాయింట్. ఓకే. 99% ఫేక్ అని నేను చెప్పే వీడియో అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏమనకుండా ఎవరికైనా బుక్స్ కావాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి అందరూ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. దీంట్లో ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నేను ఆల్రెడీ సెండ్ చేసి ఉంచిన. అదే పనిగా నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ క్వాంట్ ఇవన్నీ బుక్స్ ఆల్రెడీ సెండ్ చేసి ఉంచానన్నమాట. వెళ్ళి ఫ్రీ పీడిఎఫ్సే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకోండి. ఇది నేను చెప్పే పాయింట్ ఫైనల్‌గా. ఇంక అంతకంటే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇచ్చే నేను టార్గెట్ అట్లీస్ట్ ఈ వీడియోతో అన్నా 1300 అన్నా క్రాస్ చేయేలాగా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చి ఎవరైతే వచ్చినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.